డిఎన్ లా పాయింట్ యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. మనము డిఎన్ లా పాయింట్ యూట్యూబ్ ఛానల్ ప్రధాన ఉద్దేశ్యము చట్టాల పట్ల అవగాహన కల్పించడం, ముఖ్యంగా భారత రాజ్యాంగంలో పేర్కొన్నట్టు సామాజిక న్యాయం, సమన్యాయం ఇది ప్రజలకందరికీ అందుబాటులో ఇప్పటికీ కూడా న్యాయము దక్కట్లేదనేది నగ్న సత్యం. న్యాయ వ్యవస్థలో అసలు సామాన్యునికి సత్వరమే న్యాయం జరుగుతున్నటువంటి సందర్భంలో ఉన్నామా మనం? ఎందుకు ఒక సామాన్యుడు కోర్టులో న్యాయం కోసం పోరాడుతున్నప్పుడు తన ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటి అనే అంశాల పట్ల, అట్లాగే లిటిగెంట్ పీపుల్ ముఖ్యంగా చట్టాల పట్ల అవగాహన ఉన్నట్లయితే తన కేసును గెలిపించుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి డిఎన్ లా పాయింట్ యూట్యూబ్ ఛానల్ ప్రధానమైనటువంటి ఉద్దేశం లిటిగెంట్ పీపుల్కే కాకుండా ప్రజలకు ముఖ్యంగా చట్టాల పట్ల అవగాహన కల్పించడం. ముఖ్యంగా భార్య భర్త పైన మెయింటెనెన్స్ ఎట్లా పొందాలి, భార్య తన పిల్లలు భర్త పైన కోర్టులలో మెయింటెనెన్స్ ఎలా పొందాలనే ప్రొసీజర్ ఆఫ్ లా, చట్టం ఏం చెప్తుంది, ముఖ్యంగా మహిళలకు ఉన్నటువంటి చట్టాలు ఏవేవి ఉన్నాయి, అట్లాగే వాళ్ళు ఏ గ్రౌండ్లో తను మెయింటెనెన్స్ కోరవచ్చు, ఏ సందర్భాల్లో కోరవచ్చు, ఓన్లీ మెయింటెనెన్స్ మాత్రమేనా? ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి చట్టం బిఎన్ఎస్ఎస్ సెక్షన్ 144 ప్రకారం ఇది ఒకటే చట్టం ఉందా మెయింటెనెన్స్కు? ఇంకా వేరే ఏ సందర్భాల్లో భర్త పైన భార్య మెయింటెనెన్స్ క్లెయిమ్ చేయొచ్చు అనే విధానాలు ప్రొసీజర్ ఆఫ్ లా డిఎన్ లా పాయింట్ యూట్యూబ్ ఛానల్ మీకు తెలియజేస్తుంది, అవగాహన కల్పిస్తుంది. అట్లాగే విడాకుల కేసులలో భార్య భర్తపై వేయచ్చు, భర్త భార్యపై వేయచ్చు. అనేక గ్రౌండ్స్ ఉన్నాయి దాంట్లో. ఆ గ్రౌండ్స్ పట్ల అవగాహన కల్పించడం, ఏ సందర్భాల్లో విడాకులు గ్రాంట్ చేస్తుంది కోర్టు. అట్లాగే కస్టడీ పిటిషన్స్, భార్యాభర్తల మధ్యలో వివాదాలు కోర్టులలో జరుగుతున్నప్పుడు పిల్లల సమస్య కూడా ఒక పెద్ద సమస్యగా మారుతుంది. అప్పుడు సాధారణంగా తల్లి దగ్గరనే పిల్లలు ఉండే అవకాశం ఉంది. భర్త పిల్లలను చూడాలన్నా లేదంటే కస్టడీలోకి తీసుకోవాలన్నా వాట్ ఈస్ ది ప్రొసీజర్ ఆఫ్ లా, చట్టం ఏం చెప్తుంది, ఎట్లా కోర్టులో అప్రోచ్ కావచ్చు, ఎలాంటి పిటిషన్లు ఫైల్ చేయొచ్చు అనేది కూడా డిఎన్ లా పాయింట్ యూట్యూబ్ ఛానల్ మీకు సవివరంగా వివరిస్తుంది. అట్లాగే చట్టాలు అనేక రకాలుగా ఉన్నాయి. ఇవాళ బెయిల్ ఎలా పొందాలి, ఎలాంటి కేసులలో కోర్టు బెయిల్ రిఫ్యూజ్ చేస్తుంది, ఎలాంటి గ్రౌండ్స్ ఉన్నప్పుడు కోర్టు బెయిల్ గ్రాంట్ చేస్తుంది, అట్లాగే క్రిమినల్ ట్రయల్ ప్రొసీజర్ ఏంది, ఒక నేరస్తుడికి శిక్ష పడాలంటే కోర్టులో సాక్ష్యం ఎలా, హౌ టు లీడ్ ది ఎవిడెన్స్ అనే దానిపైన, చట్టాలలో ఉన్నటువంటి సెక్షన్లు, ఆ సెక్షన్ల ప్రకారము కోర్టులో నిరూపిస్తేనే ముద్దాయిలకు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఆ నిరూపణ అనేది ఓరల్ ఎవిడెన్స్, డాక్యుమెంటరీ ఎవిడెన్స్, సైంటిఫిక్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, హౌ టు ప్రూవ్ ది కేస్ అగైన్స్ట్ ది అక్యూజ్డ్ అనే దానిపైన. రెండు విధాలుగా కోర్టులో జరిగేది క్రిమినల్ కేసులలో, ఒకవైపు డిఫెన్స్, ఒకవైపు ప్రాసిక్యూషన్, అల్టిమేట్
కోర్ట్ విల్ డిసైడ్. జడ్జి గారు ఉంటారు. కాబట్టి ఇక్కడ బాధితులు కోర్టులో ఎలా సాక్ష్యం చెప్పాలనే దానిపైన అవగాహన కల్పిస్తాం. నాట్ ఓన్లీ లిటిగెంట్ పీపుల్, ఇంతకుముందు నేను చెప్పినట్టు ప్రజలకు ముఖ్యంగా కోర్ట్‌ల పట్ల, కోర్ట్‌లో జరుగుతున్నటువంటి ప్రొసీజర్ ఆఫ్ లా పట్ల అవగాహన లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గాబట్టే, డిఎన్ లా పాయింట్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఒకటి ప్రధాన ఉద్దేశ్యం ఏంటనంటే, లా నెట్వర్క్ ఫర్ సోషల్ జస్టిస్. లా నెట్వర్క్ ద్వారా సోషల్ జస్టిస్‌ని ఎలా పొందాలి? సామాజిక న్యాయాన్ని ఎలా పొందాలి? అనేది మెయిన్ ఆబ్జెక్టివ్, దీని వెనుక ఉన్న ఉద్దేశ్యం. డిఎన్ లా పాయింట్ ఈ ప్రధానమైనటువంటి ఎజెండా ఏదైతే ఉందో, లా నెట్వర్క్ ఫర్ సోషల్ జస్టిస్, సమన్యాయం, సామాజిక న్యాయాన్ని ఎలా అందించాలనేదే దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం. ముఖ్యంగా అట్లాగే లా ప్రొఫెషనల్‌కి వచ్చేటువంటి జూనియర్‌లకు ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా వారికి శిక్షణ తరగతులు లాంటివి ఏర్పాటు చేయబోతున్నాం. అట్లాగే ఎక్స్‌పర్ట్స్ తోటి ఇంటర్వ్యూలు ఉంటాయి. సుప్రీంకోర్టు, హైకోర్టు నుంచి వెలువడే జడ్జిమెంట్స్ పట్ల అవగాహన కల్పించడం. అట్లాగే స్పెషల్ యాక్ట్స్ ఉన్నాయి కొన్ని. సపోజ్ ఎస్సీ ఎస్టీ పిఓ యాక్ట్ 1989 తర్వాత అమెండ్మెంట్ 2015లో వచ్చిన అమెండ్మెంట్స్. బాధితులకు ఎలాంటి హక్కులున్నాయి? బాధితుల వైపు నుంచి వాళ్ళ రైట్స్ ఎట్లా ప్రొటెక్ట్ చేసుకోవాలనే దానిపైన. అట్లాగే పోక్సో యాక్ట్ 2012లో వచ్చింది. బాలికల పైన, మైనర్ల పైన అత్యాచారాలు ఏ రకంగా మైనర్ల పైన దాడులు, అత్యాచారాలు, హత్యలు జరిగేటప్పుడు ఆ చట్టంలో ఉన్నటువంటి అంశాల పట్ల ముద్దాయి తప్పించుకోకుండా కోర్టులో ఎవిడెన్స్ ఎట్లా లీడ్ చేయాలి? నాట్ ఓన్లీ ప్రాసిక్యూషన్ సైడ్, విక్టిమ్ సైడ్, డిఫెన్స్ సైడ్ కూడా దీనిపైన అవగాహన ఉంటుంది. మొత్తంగా నూతన చట్టాలు, స్పెషల్ యాక్ట్స్ పైన, వీటన్నిటిపైన ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా అవేర్‌నెస్ క్రియేట్ చేయడం. ప్రధాన ఉద్దేశ్యం ఏంటంటే అవేర్‌నెస్ క్రియేట్ చేయడం. అవగాహన కలిగినట్లయితే సాక్షి గాని, ముద్దాయి వైపు నుంచి ఉన్నటువంటి తను ఎదుర్కొంటున్నటువంటి కేసుల పట్ల గాని అవగాహన ఉన్నట్లయితే వారు కోర్టులలో చాలా సునాయాసంగా వారి వాదనలను వినిపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యూట్యూబ్ ఛానల్ న్యాయ వ్యవస్థలో పెను మార్పులకు ప్రయత్నం చేస్తుంది. న్యాయ వ్యవస్థలో ఇంకా రావాల్సినటువంటి మార్పు, సంవత్సరాల తరబడి కోర్టులలో పెండింగ్‌లకు కారణాలేంటి? ఒక కేసులో తీర్పు ఇంతకాలము పెండింగ్‌లో ఉండడానికి వాట్ ఈస్ ది రీజన్స్ బిహైండ్ పెండింగ్ కేసెస్? అట్లా ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా న్యాయ వ్యవస్థలో పెను మార్పులకు ప్రయత్నం చేస్తూ ఇది ప్రజల్లోకి తీసుకెళ్ళి అవేర్‌నెస్ క్రియేట్ చేయడం దీని ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఈ ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోలు షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్‌కు మీరు ఏ రకంగా ఉపయోగపడతారో ఒక ప్రయత్నం చేస్తూ, కోఆపరేట్ చేస్తూ అవసరమైన వారికి అందరికీ ఈ యూట్యూబ్ ఛానల్ గురించి వివరించాలని కోరుతున్నాను. నమస్తే. నా ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు మా యూట్యూబ్ ఛానల్‌లో వచ్చేటువంటి సమాచారాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. నమస్తే.